అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. తులసిని చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటాము. అలాగే విష్ణు ఆరాధనలో తులసికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. క్షీరసాగర మదనం నుండి తులసిమాత ఉద్భవించారు. విష్ణువు పూజలో తులసిని తప్పక మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇలాంటి తులసిమాల కింద విష్ణు పూజకి ఉపయోగిస్తాం కదా. సత్యనారాయణ వ్రతాలు చేసినప్పుడు కానీ, మిగతా ఏ ఇతర విష్ణు పూజలు చేసినప్పుడు కానీ మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఉంటాము. అందరికీ కలిగే సందేహం ఏంటంటే, అలా సమర్పించిన తులసిమాలను ఆ తర్వాత ఏం చేయాలి అని. మనకి గుళ్ళో ప్రసాదం కింద ఇచ్చిన తులసి దళాలని వాటిని మనం చిన్నగా ఉంటాయి కాబట్టి తినచ్చు అని చెప్తారు. అట్లాగే ఇలా మాలగా కట్టిన దాన్ని పెద్దగా ఉంటుంది కాబట్టి తులసిమాల, దానిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులసిమాలను పూజ అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత మనం దాన్ని ఎండబెట్టి టీలో వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎక్కువ పెద్దగా ఉంది తులసిమాల అంటే దానిని పారే నదిలో అయినా సరే ఆ తులసిమాలను తీసుకెళ్ళి వేసేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏం చేయాలి అంటే, మన ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్ కానీ అలాంటి గార్డెన్స్ కానీ ఏమైనా ఉంటే ఆ తులసిమాలను తీసుకెళ్ళి ఆ మట్టి దగ్గర ఆ కుండీలలో వేసేసుకోవచ్చు. లేదంటే ఒక పచ్చని చెట్ల దగ్గర కూడా ఈ తులసిమాలను తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. పవిత్రంగా అయితే మనం ఈ తులసిని భావించి దానిని పూజకి వాడతామో అంతే దాని పవిత్రతను కాపాడుతూ దాన్ని డిస్పోజ్ చేయడం కూడా మంచిది.